సొరకాయ లాలీపప్పులండి. ఈ విధంగా చేస్తే మనకి అంటే లాలీపాప్స్ అండి, సొరకాయ గారెలనమాట. ఈవినింగ్ టైంలో మా మమ్మీ ఏమన్నా తినాలనిపిస్తుందంటే ఇలా డిఫరెంట్ స్టైల్‌లో అయితే ఒక 10 నిమిషాల్లో అయితే రెడీ చేసి ఇవ్వచ్చండి. అండ్ డైరెక్ట్ చేస్తే ఇలా తినరనమాట. ఈ విధంగా లాలీపాప్స్ లాగా డిఫరెంట్‌గా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా లైక్ చేసి అయితే తింటారు. ఇంకా లేదు అంటే ఇగో ఇలా కూడా మామూలుగా ఉట్టిగా పెట్టేసైనా ఇవ్వచ్చు. ఇలా సాస్ ముంచుకొనైనా లేదంటే టమాటా చట్నీ లైక్ ఇష్టమండి. ఇంకా ముందుగా అయితే మనమైతే ఒక పెద్ద సొరకాయ తీసుకోవాలనమాట. దీన్ని మంచిగా పీల్ చేసుకోవాలండి. పైనున్న పొట్టంతా పీల్ చేసుకొని మంచిగా ఇలా పీల్ చేసుకున్నామంటే ఇలా ఉంటదనమాట మంచిగా. చూడ్డానికైతే చాలా టేస్టీగా, కమ్మగా ఉంటాయి. దీనికి కావాల్సినవి ఏంటంటే ఒక 3 పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిగడ్డ అంటే ఎల్లిపాయలు మీరేమంటారో ఎల్లిపాయలనమాట. దీనికి తగినంత ఉప్పు, వాటిని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇగో నేనైతే వాటిని మంచిగా కచ్చాపచ్చాగా అయితే మిక్సీ చేసుకున్నాను. ఈ మనం పీల్ చేసిన సొరకాయ ఉంది కదా, అందులోకి కొంచెం రైస్ ఫ్లేవర్ అండి, అదే అండి బియ్యం పిండి. దీనికి తగినంత కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే పిల్లలు ఒకవేళ తినకుండా కూడా ఇలాంటి వాటిల్లో మంచిగా ఆకుకూరలు బాగా తింటారు కదా, ఇలా అయితే టేస్టీగా కమ్మగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా హెల్తీగా ఇవ్వచ్చండి. సొరకాయ చాలా హెల్త్కి మంచిది, అంటే వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ అయినా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా అయితే ముందుగా ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా అంతా ఆయిల్ వేసుకొని ఇలా మనం చేతితోనే ఒత్తుకోవాలన్నమాట. కొంచెం లావుగా, అంటే ఇదేంటంటే పీసులు మనం పీల్ చేసాం కదా, ఇలా దగ్గరికి కొంచెం లావుగా ఒత్తుకొని ఈ విధంగా అయితే కడాయిలో వేసుకొని వెంటనే కలపకూడదండి. దీనికి ఈ కడాయిలో ఒక 4 పీసులు అయితే పడుతున్నాయి అన్నమాట. వెంటనే కలపద్దు. ఇగో ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక కలపాలి, ఎందుకంటే లేదంటే ఇచ్చుకపోతుంది అన్నమాట. ఈ విధంగా మంచిగా ఒక అప్పలాగా అయితే మంచిగా వస్తాయండి ఇవి. అంటే మనం ఆనియన్ గిట్లా ఏం వేయలే కాబట్టి ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అనమాట. ఇలా అయితే మనము నేనైతే మా పిల్లలు తినడానికి ఇష్టంగా అయితే అప్పుడప్పుడు ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేస్తాను. నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని.